ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండము 31 మరియు 32 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 38 వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం మీరు దైవిక మార్గంలో దేవుని సన్నిధిలో సాగి వెళ్ళండి. ప్రభు కృప అడుగడుగున మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. మీ అంగలార్పు నాట్యంగా మారుతుంది. మీ యొక్క నిరాశ నిరీక్షణగా దేవుడు మార్చేస్తాడు. అద్భుతాల సౌధంలోకి మిమ్మల్ని దేవుడు తోడుకుని వెళ్తాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మారడు, మారే స్వభావం కాదు ఆయనది. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటాడు గనక నీవు ఎంతైనా ఆయనను నమ్మవచ్చు. ఆయన మీద నీ భారాన్ని వేయవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ప్రభువారు మనకిస్తున్న ఒక మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఈ వచనములో దేవుడు మనకి ఎలా దర్శనమిస్తున్నాడు? మాట ఇచ్చి స్థాపించే దేవుడిగా తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన ఏదైతే చెబుతాడో దానిని ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడి ఆ మాటను మన జీవితంలో నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17 సంవత్సరముల వయసులో ఒక యవనస్తుడు రాత్రి వేళ పడక మీదకి వెళ్ళాడు. ఆ రాత్రి కలలో దేవుడు అతను దర్శించాడు. ఒక అద్భుతమైనటువంటి కళ. తన తల్లి, తన తండ్రి కన్నటువంటి ఆ పిల్లలందరూ, వారి అన్నయ్యలందరూ కూడా ఒక చేనిలో ఉన్నారు. వారు పనలు కడుతున్నారు. వారి పనలన్నీ కూడా నేలను పడిపోయినాయి. కానీ ఇతని యొక్క పన నిలబడింది. ఒక అద్భుతమైన దర్శనం. 2వ రోజు 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇతనికి సాగిలపడి నమస్కరిస్తున్నారు. అద్భుతమైనటువంటి కళ. ఈ కళలో కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న భావం ఏంటంటే, ఏదో ఒక దినం ఈ యవనస్తుడు గొప్పవాడవుతాడని, గొప్ప అధికారి, ఏలుబడి చేసే స్థానంలోకి వెళ్తాడని మనకు అర్థమవుతుంది. ఆ విషయం ఆ యవనస్తును కూడా అర్థమైంది. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? భక్తుడైనటువంటి యోసేపు. యోసేపు ఎన్నెన్ని శ్రమల మార్గం కూడా వెళ్ళాడు. ఈ దర్శనాలు దేవుడు అతనికి ఇచ్చిన తర్వాత మొట్టమొదట ఇతడు అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఒక గుంటలో పడద్రోయబడ్డాడు. అతని విచిత్రమైన అంగిని వారు చించివేశారు. ఆ తర్వాత 20 వెండి నాణాలకి అమ్ముకున్నారు. ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఒక సేవకుడిగా, ఒక దాసునిగా సేవ చేశాడు. ఆ తర్వాత చేయని నేరానికి అతడు పట్టుబడి 13 సంవత్సరాలు ఐగుప్తు యొక్క కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. ఈ సంవత్సరాలలో, ఇలాంటి సమయాలలో యోసేపు ఏమని తలంచుంటాడు? ఓ దేవా, నీవు నాకు ఆనాడు అద్భుతమైన దర్శనాలు ఇచ్చావే, నాతో మాట్లాడావే, నా పరిస్థితులు ఇలా ఎందుకు మారిపోయినాయి అని ఒక్కసారైనా తలంచి ఉండడా? తప్పకుండా అతడు తలంచి ఉంటాడని నేను భావిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటకి మీరు ఎదురు చూస్తున్నటువంటి
మీరు సాగి వెళ్తున్నటువంటి పరిస్థితులకి ఏమాత్రం పొంతన ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీ ఎడల ఏ ప్రణాళిక కలిగి ఆయన ఒక మాట సెలవిచ్చాడో, ఒక దర్శనమిచ్చాడో, ఒక వాగ్దానం ఇచ్చాడో, తప్పకుండా నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అది ఆయన నీ ఎడల స్థాపిస్తాడు, అది నెరవేరుస్తాడు. నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు అన్నట్టు వ్యర్థం కావు. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నా ప్రజలు బబులోను దేశానికి వెళ్ళి 70 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను మరలా వారి దేశానికి తోడుకొని వస్తాను. అక్షరాలుగా 70 వసంతాలు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు అద్భుతంగా వారిని తీసుకుని వచ్చాడు. కోరేషు రాజును కదిలించి వారికిచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. ఆయన మాట తప్పడు, మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఆయన మాట మీద ఆధారపడండి, నిరీక్షణ ఉంచండి. తప్పకుండా మీరు బలం పొందుకుంటారు, మీరు వర్ధిల్లుతారు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడేవునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాట తప్పని దేవుడుగా మిమ్మల్ని మీరు మాకు కనపరుచుకున్నారు. మా తండ్రి, మాకిచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలు, దర్శనాలు ఏది కూడా వ్యర్థం కాదు. ముఖ్యంగా మీ వాక్యములోని వాగ్దానాల మీద మేము ఆధారపడి ఉన్నాం. మీ వాగ్దానమే మాకు కేడముగా, లంగరుగా మేము చేసుకుని ఉన్నాం. మా తండ్రి, మీ వాగ్దానం మాలో నెరవేర్చడానికి మీరు ఇష్టము కలిగి ఉన్నారు, కోరిక కలిగి ఉన్నారు. మా తండ్రి, వాగ్దానం నెరవేర్చగలిగిన మాట తప్పని దేవుడివైన నిన్ను చూస్తూ మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నాము నాయన. మా ప్రియులను మరొకసారి జ్ఞాపకం చేసుకొని దీవించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.